ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జలవిలయంతో విలవిల్లాడుతున్న విజయవాడ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రాంతాలకు బోట్లో వచ్చిన సీఎం చంద్రబాబు నిలదీశారు. వరద బాధితులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు పైపైన తిరుగుతూ ఫోటోలు దిగడం కాదు, లోపలికి వచ్చి మా పరిస్థితి చూడండి అంటూ నిలదీశారు. ఒకటో ఫ్లోర్ వరకు వరద వస్తే కనీసం ఒక్క బోటు కూడా రాలేదంటూ చంద్రబాబును ప్రశ్నించారు. వరద తక్కువ ఉన్న చోట్ల తిరగడం కాదు, లోపలికి వచ్చి మా పరిస్థితి చూడండి అంటూ నిలదీశారు ప్రజలు. జనాల ఆగ్రహం గ్రహించిన చంద్రబాబు నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ అక్కడి నుంచి జారుకున్నారు. డివైడర్ ఉందో ఆలోచించుకొని వెళ్ళు. జల విలయంతో వెలువెల్లాడుతున్న విజయవాడ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రాంతాలకు బోట్లో వచ్చిన సీఎం చంద్రబాబు నిలదీశారు. వరద బాధితులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టు పైపైన ఫోటోలు దిగడం కాదు, లోపలికి వచ్చి మా పరిస్థితి చూడండి అంటూ నిలదీశారు. ఒకటో ఫ్లోర్ వరకు వరద వస్తే కనీసం ఒక్క బోటు కూడా రాలేదంటూ చంద్రబాబును ప్రశ్నించారు. వరద తక్కువ ఉన్న చోట్ల తిరగడం కాదు, లోపలికి వచ్చి మా పరిస్థితి చూడండి అంటూ నిలదీశారు. జనాల ఆగ్రహం గ్రహించిన చంద్రబాబు నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ అక్కడి నుంచి జారుకున్నారు. డివైడర్ ఉందో ఆలోచించుకొని వెళ్ళు. కొద్దిగా అర్థం చేసుకోండి సార్. కృష్ణవాడ సెంటర్ లో పై ఫస్ట్ ఫ్లోర్ వరకు కృష్ణవాడ సెంటర్ వాటర్ లేదు, తిండి లేదు సార్. ఫస్ట్ ఫ్లోర్ వరకు సార్. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. వరదను ముందుగా అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో బుడమేరు వరద విజయవాడను ముంచెత్తింది. అనేక కాలనీలు నీట మునిగాయి. సింగ్ నగర్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టడం లేదని సింగ్ నగర్ ఫ్లైఓవర్పై వరద బాధితులు ఆందోళన దిగారు. వరదల్లో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. వరదల్లో చిక్కుకున్న తమ వారి కోసం కనీసం ఆహారం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఈ విషయంలో కనీసం వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని వాళ్ళు టిఫిన్లు చేస్తున్నారు. ఏజెడ్ పర్సన్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. అదే కనీసం వాళ్ళు ఏంటి రాసుకుంటున్నారు అంతేగాని కనీసం అనౌన్స్మెంట్ చేసి ఏమండి మేము అటు లోతట్టు ప్రాంతాలని ఇటు ఎగువ తీసుకొస్తామని గాని వాళ్ళు సురక్షిత ప్రాంతాల్లో ఉంచుతామని గాని ఏమీ చెప్పట్లేదు. నాయకులు గాని పోలీసు వ్యవస్థ గాని ఏమీ చెప్పట్లేదు. మా మదరాళ్ళు నిన్న మధ్యాహ్నం అక్కడ ఉండిపోయారండి. కనీసం మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళకి ఫోన్లు బోట్లన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. ఒక్క బోటు కూడా ఇప్పుడు వెళ్ళట్లేదండి. ఇంకా బోట్లన్నీ ఉన్నాయని చెప్పి ఫ్లైఓవర్ మీద పెట్టి కూర్చొని చూస్తున్నారు. వాళ్ళ వెహికల్స్ తిరుగుతున్నాయి, పోలీసు వారి వెహికల్స్ తిరుగుతున్నాయి తప్ప వాళ్ళేమీ స్పందించట్లేదు. మా బాధ అర్థం చేసుకోవట్లేదు. ఫ్లైఓవర్ డౌన్ లో అల్లాడిపోతున్నారు జనం. ఇదే సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు.
నిన్నటి నుంచి కూడా వరద నీటిలో చిక్కుకొని కనీసం ఆహారం వాటర్ అందక ఒక్కసారిగా జనాలంతా రోడ్డు మీద పడుతున్నారు. వరదని సైతం పక్కన పెట్టి ఇంట్లో వాళ్ళ ఆకలి తీర్చేందుకు వాళ్ళంతా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూస్తే స్థానికులే అంటే అధికారులు సహాయ చర్యలు చేపట్టే కంటే ముందే స్థానికులే బయటకు వచ్చి వాళ్ళ ఆహార పొట్లాలు వాళ్ళే తీసుకొని వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు యువత ప్రధానంగా వస్తుంది. వాళ్ళే మోకాళ్ళలోతు నీళ్ళల్లో మునిగి బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అందరూ కూడా వాళ్ళకి వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు, ఆహార పొట్లాలు తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆహారం అందాలి అనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూస్తే వీళ్ళంతా కూడా లోకల్ స్థానిక ఉండే కుర్రవాళ్ళు వీళ్ళ ఇల్లులన్నీ కూడా లోపల ఉన్న పరిస్థితి. కాబట్టి వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆహారం కోసం నిన్నటి నుంచి ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది, ఆహారం వస్తుంది, మంచినీళ్ళు వస్తాయని. కానీ ఇప్పటికీ అందకపోవడంతో వాళ్ళంతా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు వచ్చి ఇండివిజువల్గా ఆహార పొట్లాలని వాటర్ని వాళ్ళు పట్టుకెళ్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళు అందించే ఏర్పాటు అయితే ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ నుంచి చేస్తున్న పరిస్థితి. కానీ కింద వాటర్లో మాత్రం ఉండి వాళ్ళు కుటుంబాలకి ఆహారాన్ని చేరవేసుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా బోట్లు కూడా వాళ్ళకి ఇక్కడ రోడ్డు మీద పెట్టేసి ఉన్న బోట్లను కూడా వాళ్ళే వాటర్లో వేసుకోవడం, వాటర్ నుంచి మళ్ళీ ఆ బోటు ద్వారానే లోపలికి వెళ్ళే పరిస్థితి. ఒక తాడు సహాయంతో నిన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ తాడుని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తాడుని పట్టుకొని ఎవరికి వాళ్ళు వస్తున్నారు ఆహారాన్ని కానీ వాటర్ని కానీ లేదా పాలు కానీ ఇవన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొని అడిగి మళ్ళీ లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు ఉంటే ఆకలికి చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించే పని, తీసుకెళ్లే పని అంతా వాళ్ళే ఇండివిజువల్గా చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పైనుంచి సింగనగర్ ఫ్లైఓవర్ పైనుంచి మాత్రం మున్సిపల్ అధికారులకు వాళ్ళకి ఆహారాన్ని అందించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కానీ బోట్లు మాత్రం ఇప్పటికి వచ్చి అంటే నిన్న నుంచి ప్రకటించిన ఇప్పుడు బోట్లు ఇక్కడ చేరుకున్నాయి. బోట్ల ద్వారా కూడా ఆహారాన్ని అందిస్తున్నామంటే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్నాయి. ఎక్కువ మంది స్థానికులు మాత్రం వాళ్ళ ఆహారం కోసం లోపల నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండివిజువల్గా వాళ్ళకి వాళ్ళు వచ్చి ఎవరి సహాయక చర్యల్లో వాళ్ళు నిమగ్నమైన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పాలి. పూర్తిగా ఆహారానికి సంబంధించి అయితే చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. ఇందాక కూడా మనం చూసాం, చాలా మంది ఆహారం ఇవ్వలేదు, కనీసం వాటర్ అందలేదని గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఫ్లైఓవర్కి పక్కనున్న బిల్డింగ్స్ వాళ్ళే అదే పరిస్థితి ఉంటే ఇంకా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సందుల నుంచి కూడా తాడు సహాయంతో లోపల బయటకు వచ్చి వాళ్ళ ఆహార పొట్లాలు కానీ వాటర్ని కానీ పాల ప్యాకెట్లు కానీ తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రాణానికి తెగించి పూర్తిగా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా వాళ్ళకి కావాల్సిన ఆహారాలను అయితే తీసుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం ఈ ఏరియాలో మనం చూడొచ్చు. ఎవరికాలు నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు వెళ్తున్న పరిస్థితి. ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయి అంటే ఇంత వరదని ఎవరు ఊహించని వరద ఈ రోజు వచ్చి పడింది. బుడమేరు కాలువ దగ్గర పూర్తిగా సింగనగర్ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితుల్లో ఆహారానికి ఇక్కడ ఉన్న ప్రజలైతే అవస్థలు పడుతున్నారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, సింగనగర్ ప్రాంతం నుంచి. Hey, what?